నేను పూజకి హగ్ ఇచ్చానా? నో వే, తనే నాకిచ్చింది. నీకు నా పాలసీ తెలుసు కదా, ఎవరేది ఇచ్చినా ఇమీడియట్ గా తిరిగి ఇచ్చేస్తా. అలాగే ఆ హగ్ కూడా అప్పుడే అక్కడే ఇచ్చేసా. హలో హలో హలో, సిగ్నల్ లేదు. నేను ఎవరికి హగ్ ఇస్తే నీకెందుకే? పింకీరా, 2000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి? రేయ్ మళ్ళీ నీ సోద మొదలెట్టకరా ప్లీజ్. ఆ పాప్కార్న్ నాది. ఈ అమ్మాయి ఎవరో? మా మావయ్య కూతుర్రా, మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ, చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను. మాట్లాడొద్దండి, పోక్కిరి ఎదలు తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్, నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి, ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్, పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్లో నా చెయ్యి లాగాడనని వీడే. అవునా, వాడంతలే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? ఏ సుబ్బి, హాయ్. సిద్ధు, నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, రాలేదే. మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నిన్ను, నీకోసం ఎంత ఖర్చు పెట్టాను, అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర, అన్నయ్య, వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. బండి తీరా, నిజంగా అన్నయ్య, నాకు తెలీదు. బండి తీరా. రోజు ఈ టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి అన్నయ్య. నీ ప్రతాపం మొత్తం చూపించు. వాడిని వదలొద్దు. నేనెవరో నీకు తెలీదా? ఓకే. దీనికేం తక్కువ లేదు. పద, పారిపోదాం. చెత్త స్కూటర్. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. వస్తున్నా అంతే బా, అయిపోయింది. కొంచెం తోస్తారా భయ, స్టార్ట్ అయిపోతుంది. వాడి పారిపోయాడు, నేను ఆగిపోయా. ప్లీజ్ కనబడకుండా కొట్టండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు, చిక్ 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 అని. ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా, ఒక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో 1 తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడు మీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ, ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమ్మా, ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో, స్వాతి, ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యో మద్దతు చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా వెళ్ళండి, వెళ్ళండమ్మా. మడత్తి, ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు.
ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదూ చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదూ, చూస్తా. ఓల్డ్ లేడీ, డోంట్ వరీ, ఐఎమ్ ఓకే. వావ్ గీత, సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి, హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి? వేసిందిరా. ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు ఉండు, 1 సెకండ్ ఉండు, 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ లెఫ్ట్ గేరా లెఫ్ట్. లెఫ్ట్ ఇక్కడ అటు అటు వెళ్ళిపో రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపేయి, వెళ్ళు దులిపేయి. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఏరా కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరినట్టు ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా. గీతకు ఎవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబౌలి దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను టఫా టిఫా చటా పుడా టేక్ కేర్. జాగ్రత్త. అంకుల్. ఏంట్రా ఏంట్రా అంకుల్? జాగ్రత్త. టేక్ కేర్. ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ డాడ్. ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో? పెళ్లి చేసుకున్నంత సీరియస్ డాడ్. పెళ్ళా? ఒరే నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. అయితే ఓకే, సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని గొడవ డాడ్. తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పండి డాడ్. తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదా ఉన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి ఇలా తాగలా తాగంటే నాకు కుదరదు. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూశారు? చాలాసార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే, సారీ చెప్పొద్దు. నేను ఎందుకు సారీ చెప్పాలి? Why? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్.
తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్. మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను, నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసేది చిరాగ్గా, నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్మకం. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తానన్నా. రేయ్, తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంతో ఆలోచించాను చూడు. ఛే! రేయ్, కిందుంటూ వెళ్ళకో, వస్తున్నా. నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారు అంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈ రోజే వచ్చినాయి కదా, టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. ఏ నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ. తప్పు ఎవరిదైనా దూరం దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. రేయ్, మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్సెన్స్, అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే, మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈరోజు అమ్మ చేసింది తిన్నావు? నేను ఏం తిన్నా? నేను చూశాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న.
సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడానికి తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్. సారీ మా, ఈరోజు నేను తాగాను. కానీ నువ్వు నన్నేం తిట్టకూడదు, ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాన్న కలిసి మళ్ళీ ఇలా జరగదమ్మా. సారీ మా. నాన్న చాలా మంచోడమ్మా. నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. నాన్న చాలా మంచోడమ్మా. నాన్నకు నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న అమ్మా, నాన్న నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దాం నువ్వు అన్నప్పుడల్లా డాడ్, ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ. వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నాన్నని కలపలేకపోయాను సార్, వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు
కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంత సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా, మరెందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేస్తారేంటి సార్? ఎందుకు చెంతకి వస్తా